సముద్ర సరిహద్దులు మరియు యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ UNCLOS మన సముద్రాలు. అవి కేవలం నీటి విశాలత కాదు, మన జీవితాలకు ఆధారం, మన సంపదకు మూలం, మన భవిష్యత్తుకు స్ఫూర్తి. ప్రపంచంలోని అతిపెద్ద సముద్రాలు మనకు అపారమైన అవకాశాలను అందిస్తాయి. మత్స్య సంపద, గ్యాస్, ఆయిల్ మరియు అనంతమైన సంపదలు. కానీ ఈ సముద్రాలను రక్షించడం, సరైన రీతిలో ఉపయోగించడం మన బాధ్యత. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ UNCLOS ద్వారా మనం ఈ సముద్ర సరిహద్దులను అర్థం చేసుకుని మన దేశాన్ని మరింత శక్తివంతంగా చేసుకోవచ్చు. ఈ వీడియోలో మనం సముద్రాల రహస్యాలను విప్పి మన భవిష్యత్తును ప్రకాశవంతం చేసుకుందాం. మన సముద్రాలు మనకు బలం, మనకు ఆశ, మనకు విజయం. 1. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ UNCLOS పరిచయం. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ UNCLOS అనేది 1982లో రూపొందించబడిన అంతర్జాతీయ ఒప్పందం. ఇది 1994లో అమలులోకి వచ్చింది. ఇది సముద్రాలను విభాగాలుగా విభజిస్తుంది. అంతర్గత నీటి ప్రాంతాలు, టెరిటోరియల్ సీ 0 నుంచి 12 నాటికల్ మైల్స్, కంటిగ్యువస్ జోన్ 12 నుంచి 24 నాటికల్ మైల్స్, ఎక్స్క్లూసివ్ ఎకనామిక్ జోన్ నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు, మరియు అంతర్జాతీయ నీటి ప్రాంతాలు. భారతదేశం దీనిని 1995లో ఆమోదించింది. ముఖ్య వాస్తవం: భారతదేశం యొక్క ఎక్స్క్లూసివ్ ఎకనామిక్ జోన్ విస్తీర్ణం 2.02 మిలియన్ చదరపు కిలోమీటర్లు. ఇది అపారమైన సముద్ర సంపదను అందిస్తుంది. 2. టెరిటోరియల్ సీ. ఈ ప్రాంతంలో తీర దేశం పూర్తి సార్వభౌమాధికారం కలిగి ఉంటుంది. ఇక్కడ ఫిషింగ్, మత్స్య సంగ్రహణ, ఆయిల్ తవ్వకం, షిప్స్, నౌకల రవాణా, మిలిటరీ యాక్టివిటీస్, సైనిక కార్యకలాపాలు పూర్తిగా తీరదేశం నియంత్రణలో ఉంటాయి. ఇతర దేశాల నౌకలు ఇన్నోసెంట్ పాసేజ్, నిర్దోషమైన రవాణా చేయవచ్చు, కానీ ఆయుధాలు లేదా గోచర్యం చేయకూడదు. ముఖ్య వాస్తవం: భారతదేశం యొక్క మత్స్య ఉత్పత్తి 2వ స్థానంలో ఉంది, మరియు రీఫ్ సంబంధిత మత్స్య సంపద విలువ సంవత్సరానికి 15,000 కోట్ల రూపాయలు. 3. కంటిగ్యువస్ జోన్. ఇది టెరిటోరియల్ సీ తర్వాత వచ్చే ప్రాంతం. ఇక్కడ తీర దేశం ఇమిగ్రేషన్, వలసలు, స్మగ్లింగ్ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను నియంత్రించవచ్చు. ఇది కస్టమ్స్, ఫిస్కల్, ఇమ్మిగ్రేషన్, శానిటరీ చట్టాలను అమలు చేయడానికి ఉపయోగపడుతుంది. ముఖ్య వాస్తవం: ఈ జోన్ భారతదేశం వంటి దేశాలకు సముద్ర భద్రతను పెంచుతుంది మరియు సముద్ర మార్గాల ద్వారా వచ్చే అక్రమ వ్యాపారాలను అరికట్టుతుంది. 4. ఎక్స్క్లూసివ్ ఎకనామిక్ జోన్ EZ మరియు అంతర్జాతీయ నీటి సరిహద్దులు. ఈ జోన్ 200 నాటికల్ మైల్స్ వరకు విస్తరిస్తుంది. ఇక్కడ తీర దేశానికి ఎక్స్క్లూసివ్ హక్కులు ఉంటాయి. గ్యాస్, ఫిష్, మత్స్య సంపద, మరీన్ రిసోర్సెస్, సముద్ర వనరులు వంటివి అన్వేషించడం, ఉపయోగించడం, సంరక్షించడం. ఇతర దేశాలు నావిగేషన్, ఫ్లైట్లు చేయవచ్చు కానీ వనరులు తీసుకోకూడదు. అంతర్జాతీయ నీటి సరిహద్దులు హై సీస్ EEZ తర్వాత వచ్చేవి. ఇవి అన్ని దేశాలకు స్వేచ్ఛగా ఉంటాయి. ముఖ్య వాస్తవాలు: భారతదేశం యొక్క ఎక్స్క్లూసివ్ ఎకనామిక్ జోన్లో సముద్ర ఉత్పత్తుల ఎగుమతి విలువ 60,000 కోట్ల రూపాయలు. మొత్తం సంభావ్య మత్స్య సంపద 7.16 మిలియన్ టన్నులు. ఇందులో సాంప్రదాయిక వనరులు 5.31 మిలియన్ టన్నులు మరియు నాన్ కన్వెన్షనల్ వనరులు 1.85 మిలియన్ టన్నులు. ట్యూనా మత్స్య సంపద విలువ లక్షల కోట్లలో ఉంటుంది, మరియు ఇది మన బ్లూ ఎకానమీకి ముఖ్యమైనది. ఇక్కడ సిఎని కౌన్సిల్ను UNCLOS సందర్భంలో యునైటెడ్ నేషన్స్ కౌన్సిల్గా పరిగణించి UNCLOSను నిర్వహించే అంతర్జాతీయ సంస్థల గురించి చర్చించవచ్చు. మన సముద్రాలు మన భవిష్యత్తు. UNCLOS ద్వారా మనం మన హక్కులను రక్షించుకుని సముద్ర వనరులను సుస్థిరంగా ఉపయోగించాలి. మత్స్యకారులు, శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలు అందరూ కలిసి పనిచేస్తే మన బ్లూ ఎకానమీని మరింత పెంచవచ్చు. 60,000 కోట్ల రూపాయలు మరిన్ని లక్షల కోట్లుగా మార్చవచ్చు. సముద్రాలను కలుషితం చేయకుండా అక్రమ కార్యకలాపాలను అరికట్టి మన తరాలకు ఈ సంపదను అందిస్తాం. మీరు కూడా భాగస్వాములు అవ్వండి. సముద్ర రక్షణకు ప్రతిజ్ఞ చేయండి. మన దేశాన్ని మహాసముద్ర శక్తిగా మార్చండి. మన సముద్రాలు మనకు ఆశీర్వాదం. మనం వాటికి రక్షకులం.